యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుక్రవారం బైబిల్ తరగతిలో రోమిలకు రాసిన పత్రిక నేర్చుకునేందుకు ఆసక్తితో ఈ స్థలం ఇచ్చేసినటువంటి ప్రతి సహోదరికి సోదరి మనందరికీ కూడాను మనపూర్వక వందనాలు తెలియపరుస్తున్న పేరున మనం రోమ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి భాగం అంతా కూడాను నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించనే కోణంలో పౌలు ఓ చర్చనీయాంశంగా 1వ అధ్యాయము మనం 17వ వచనం ఆధారం చేసుకొని ఎవరు నీతిమంతులో మొదటి భాగంలో మనం చదువుతూ వస్తున్నాం. అంటే మనుషులు దేవుని పోలికలో సృష్టించబడ్డప్పటికీ కూడాను దేవుని యొక్క సంకల్పానికి, దేవుని యొక్క చిత్తానికి అవిధేయత చూపించడం వల్ల అన్యులైన వారు ఎలా పాపం చేశారో చెప్పాడు. అలాగనే ధర్మశాస్త్రమైనటువంటి యూదులైన వారు కూడా ఎలా పాపం చేశారో చెప్పాడు. ఏ భేదం లేదు, యూదులని లేదు, అన్యుడని లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేని స్థితిలో ఉన్నప్పుడు కేవలం దేవుడు కృపను బట్టి మనుషులున్న విశ్వాసం చూసి వాళ్ళు ఉచితంగా ఏం చేస్తున్న నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఆయన ఉచితంగా నీతిమంతులు తీర్చడం అనేది గొప్ప ఆశీర్వాదం. అయితే దానికి రుజువు ఏంటి, లేకపోతే అలా తీరుస్తాడంటానికి ఆధారం ఏంటి అంటే అబ్రహాంని ఏం చేశాడు ఒక ఉదాహరణగా చెప్పాడు ఆయన. అప్పుడు నీతిమంతులు తీర్చబడటమే గొప్ప ఆశీర్వాదం. అయితే నీతిమంతులుగా తీర్చబడిన వానికి అనేకమైనటువంటి మేళ్ళు దేవుడు ఆశీర్వాద రూపంలో ఇస్తున్నట్టుగా మనం 5వ అధ్యాయం మొదటి భాగంలో 1-11 వచనాలు చదువుకున్నాం. 12 నుంచి 21 వచనాల్లో మానవాళికి మూల పురుషుడైనటువంటి మొదటి మానవుడైనటువంటి ఆదాం దేవుని నుంచి ఏం కలిగిందో, అలాగనే యేసుక్రీస్తు బట్టి మానవాళికి ఏం కలిగిందో ఇద్దరికి వ్యత్యాసం చెప్తూ 21వ వచనం వరకు ఆ విషయాన్ని చర్చిస్తూ వచ్చాడు. 21వ వచనానికి కొనసాగింపు ఆరాధ్యం ప్రారంభంలో చూస్తామండి. అంటే మనం ఈరోజు 12 నుంచి కొంత వివరణ చదువుకుందాం. రోమ పత్రిక 5వ అధ్యాయము అంటే 1-11 వచనాల్లో విశ్వాసం నీతిమంతులు తీర్చబడినవానికి కలిగిన ఆశీర్వాదాలు చెప్పుకున్నాం. విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడిన వానికి కలుగు ఆశీర్వాదాలు. పన్నెండు నుండి 21 వరకు ఆదాము నుండి కలిగిన సమస్యలు, యేసుక్రీస్తు నుండి వచ్చినటువంటి పరిష్కారం, అయితే ఆదాము ద్వారా వచ్చినటువంటి సమస్యలు, ఆదాము ద్వారా వచ్చిన సమస్యలు, యేసుక్రీస్తు ద్వారా వచ్చిన పరిష్కారం అంటే పోయిన వారం మనం రాసుకున్నాం వివరంగా. ఆదాము ద్వారా వచ్చింది ఏంటంటే అవిధేయత వచ్చింది. దాన్ని ఆర్డర్లో మనం అంటే చెప్తున్నానండి నేను. అక్కడ ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణం అని 12వ వచనం ఉన్నా నేను ఆర్డర్లో చెప్తూ నేను పోయిన వారం రాసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అవిధేయత వచ్చింది, అతిక్రమం వచ్చింది. ఈ అతిక్రమాన్ని బట్టి మనుషులు దేవుడి నీతిని ఆధారం చేసుకుని బ్రతకాలని దేవుడు ఏం చేసినట్టు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంటే ఒకరి నుండి ప్రతి మనుషులు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా అతిక్రమంతో కొనసాగుతున్నారు కాబట్టి, లేకపోతే అతిక్రమం చేస్తూ వస్తున్నారు కాబట్టి ధర్మశాస్త్రం ఉండడానికి కారణమైందండి. బైబిల్లో ఎక్కడ ఉంది ఆ మాట?
అతిక్రమం బట్టి ధర్మశాస్త్రం ఇవ్వండి అనే మాట ఉందండి బైబిల్లో. మీకు ఏమైనా ఐడియా ఉందా? రైట్, చదువుతున్నప్పుడు వివరిస్తారండి. మీకు తెలిసో లేదు, ప్రశ్న వేసాను. రైట్, ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వలన వాస్తవానికి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు కాబట్టి దాని కూడా పాపం వచ్చింది. పాపం వల్ల వచ్చిన జీతం ఏంటంటే మరణం వచ్చింది. పాపం యొక్క మరణం యొక్క ఏలుబడి కిందకి మనుషులు వెళ్ళిపోయారు ఆదాం బట్టి. అలాగనే తీర్పు వచ్చింది, శిక్ష అనేది వచ్చిందండి. మరి యేసుప్రభు ద్వారా ఏమొచ్చిందండి? యేసుప్రభు ఈ లోకంలోకి రావటం ఏం చూపించాడండి? విధేయత చూపించాడండి. ఆదాం దగ్గర నుంచేమో మనుషులకు అవిధేయత అనేది మన ఆదాం దగ్గర నుంచి చూస్తాం. యేసుప్రభు దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే విధేయత చూస్తామండి, కృప చూస్తామండి, నీతి మొదలు తీర్చబడటం చూస్తామండి. యేసుప్రభు ద్వారా లోకానికి కలిగినటువంటి అలాగనే జీవం కలిగిందండి, జీవప్రదమైనటువంటి నీతి కలిగిందండి. ఇవన్నీ క్రీస్తు ద్వారా వచ్చిన విషయాలు మనం చెప్పుకున్నాం. అంటే ఆదాం బట్టి ఏం కలిగినాయో, క్రీస్తు ద్వారా ఏం కలిగినాయో. ఇప్పుడు 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశించునో, అంటే ఎట్లుండగా అనే మాట దేన్ని సూచిస్తుందంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మానవులను సమాధానపరుచుకొని సమాధాన స్థితి కలుగు చేశారు కాబట్టి ఇలాగ చేయటం వల్ల ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగ ప్రవేశించను అన్నాడండి. అంటే ఎవరా మనుషుడు? ఆదాం ద్వారా లోకంలోకి, అంటే మొట్టమొదటి మానవులందరికీ మూల పురుషుడు ప్రతినిధి ఎవరంటే ఆదాం. కాబట్టి మానవాళికి ఆదాం నుంచి లోకంలోకి ఏమొచ్చిందంటే పాపం వచ్చిందండి. పాపం యొక్క ప్రతిఫలం ఏంటండి? పాపం వచ్చిన జీతం ఏంటండి? మరణం. ఇక్కడ ఆదాం ఉన్నాడు. ఆదాం నుండి పాపము, మరణము. అదే కదా ఈ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలా ప్రవేశించునో. ఈ పాపం అనేది, మరణం అనేది ఎవరిని వల్ల ఈ లోకంలో ప్రవేశించింది? అంటే భూమి మీద మనుషులు మొట్టమొదటి పాపం ఈ లోకంలో ఆదాం దగ్గర నుంచి వచ్చింది తప్ప అంతకుముందు మనుషులు లేరు. కాబట్టి పాపం యొక్క పరిస్థితి భూమి మీద లేదండి. అంతే కదా, మొట్టమొదట మానవులైన ఆదాం దగ్గర నుంచి కదా, ఆదామావుల దగ్గర నుంచి కదా పాపం వచ్చేసింది ఈ లోకంలో. అందుముందు లోకం అనేది, భూమి అనేది లేదు, మానవ ఉనికి లేదు. కాబట్టి పాపం యొక్క పరిస్థితి గురించి ప్రస్తావన లేదండి. ఒకవేళ పరలోకంలో మనం పేతురు రాసిన రుద్దపత్రిక కానీ యూదపత్రిక కానీ చదువుతున్నప్పుడు దేవదూతలు పాపం చేసినప్పుడు మాట అన్నాడండి. అంటే ఇది భూమికి సంబంధించిన వాతావరణం కాదు కాబట్టి, ఇది పరలోక సంబంధమైంది కాబట్టి దాని గురించి కదా ఇక్కడ మాట్లాడుతుంది. అంటే ఒకని వల్ల పాపం వల్ల మరణము లోకంలో ఎలాగ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున, మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ సంప్రాప్తమైన అనే మాట ఆదాం చేసినటువంటి పాపం మనుషులందరికీ వచ్చిందా, లేకుంటే ఆదాం వల్లే మనుషులందరూ పాపం చేయటం వల్ల మరణం అందరికీ సంప్రాప్తమైందా? అంటే కొంతమంది ఏమంటారంటే ఆదాం చేసిన పాపాన్ని బట్టి ఈ భూమి మీద మనుషులందరూ కూడా పాపలు అవుతున్నారు. అంటే మనం పుట్టుకతోనే జన్మతః మన పాపులము, అంటే పాపం చేసినందు జన్మతః పాపులు అనేది ఈ వర్షన్ బట్టి కూడా కొంతమంది చెప్తారండి. అంటే మన జన్మే పాప జన్మ, లేకపోతే ఆదాం నుంచి మనం వచ్చాం కాబట్టి ఆదాంలో ఉన్నటువంటి పాపం మనిషి వెంబడి మనిషి సంక్రమిస్తూ వస్తుందని మాట చెప్తారండి. ఇప్పుడు
ఈ వచనం అలాగ అర్థమేస్తుందా లేకపోతే ఇంకోలాగా అర్థమేస్తుందా? ఏం అర్థమేస్తుంది? మనుషులందరూ పాపము చేసినందున అనే మాట మీరు మనసులో పెట్టుకుంటే, మనుషులందరూ పాపము చేసినందున అన్నాడండి. ఈ మాట లేకపోతే ఆదాం పాపం మనందరికీ వచ్చింది. కానీ బైబిల్లో పరిశుద్ధాత్మ చక్కగా రాయించిన మాట ఏంటంటే అలాగుననే అన్నాడండి. అలాగుననే. ఈ పదాలు చాలా చాలా విలువైన పదాలండి. అలాగుననే, ననే, అలాగుననే మాట ఏమర్థం వేస్తుందండి? ఆదాము దేవుడు ఆజ్ఞాపించినటువంటి వద్దు అన్న ఫలం 2:17 తోట మధ్యలో అన్ని ఫలాలు మీరు నిర్బంధంగా తినవచ్చు, మధ్యలో మాత్రం తినవద్దు, తినదని నిశ్చయంగా చచ్చిదు అని నరుడికి ఆజ్ఞాపించాడు దేవుడు. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనిషి జీవితంలో ఏమొచ్చిందంటే అవిధేయత వచ్చిందండి. అవిధేయతను బట్టే ఆజ్ఞ అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం. అదే కదా ఆదం నుంచి మానవాళికి సంక్రమించింది, మనందరికి వచ్చింది అవిధేయత, అతిక్రమము. అంటే ఏం అతిక్రమించాడంటే ఆజ్ఞ. ఏం ఆజ్ఞ అతిక్రమించాడంటే బ్రతకటానికి అన్ని ఫలవశాలు తినవచ్చు, కానీ చచ్చిపోతావు అనే మాట అంటే మంచి చెడు తినిచ్చే ఫలం మాత్రం తినవద్దు, తినదను నిత్యంగా చచ్చిదాం అన్నాడండి. అప్పుడు ఆదాం ఏం చేశాడు? అతిక్రమించాడు. కాబట్టి ఆదాం వల్ల ఇప్పుడు మనుషులందరూ కూడాను దేవుడు ఇచ్చినటువంటి నియమం ఏదైతే ఉందో, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అనే మాటలో చెయ్యొద్దు అన్న దాన్ని చేయటానికి పూనుకుంటాను చూడండి. ఆ చేసేవాడు వద్దన్నది చేసేవాడు అవిధేయుడు. కాబట్టి అవిధేయత వలన ఏమొస్తుందంటే అతిక్రమణ వస్తుందండి. అతిక్రమణం బట్టి పాపం అవుతున్నాడండి. కాబట్టి ఆదాము చేసిన పాపం నాకు రాల, మనకు రాల. ఆదాము పాపం చేశాడు కాబట్టి కయ్యను పాపయ్యాడా? ఆదాం పాపం చేశాడు కాబట్టి హేబెలు పాపయ్యాను అనొచ్చా? కాదండి. ఆదాము వలన మంచి చెల్లు మనుషులందరికీ సంప్రాప్తమవుతాయండి. మంచి చెల్లు అనేది ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆ ఫలం తినటం వల్లే కదా. అప్పుడు ఆ మంచి చెల్లు తేడా వచ్చిన తర్వాత, ఆ తెలివి వివేచన జ్ఞానం వచ్చిన తర్వాత మనుషులు స్వభావ సిద్ధంగా ఏమి ఎంచుకుంటున్నారు? ఆదాంలాగా ప్రతి మనిషి ఏమి ఎంచుకుంటున్నాడండి? చిన్నతనం ఒక వయసు వచ్చేసరికి 12-13 సంవత్సరాలు వచ్చేసరికి ఈ తప్పని తెలిసినా సరే ఏమి చేయడానికి కోరుకుంటున్నాడు? ఎక్కువగా ఏవి ఆకర్షిస్తబడుతుంది. పిల్లలకు కూడా మంచి కంటే కూడా చెడు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారండి. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాం దగ్గర నుంచి వచ్చిన మంచి చెడు యొక్క ప్రభావాన్ని బట్టి మంచి కాకుండా చెడు ఎక్కువ ఏం చేస్తుందంటే చెడు స్వభావం మనిషిని ఎక్కువ ఆకర్షణ చేస్తుందండి. కాబట్టి ఆదాములే పాపం చేయడం వల్ల, మనుషులందరూ పాపం చేయటం వల్ల మరణం ఏం చేయబడింది? అందరికీ సంప్రాప్తమైంది. అంటే ఎవరు పాపం చేస్తారో వాళ్ళే మరణిస్తారు. బైబిల్లో ఏదైనా వచనాలు ఉన్నాయా? గుర్తుపెట్టారా? రాశారా? రోమపత్రిక 5వ అధ్యాయం 12. అంటే ఎవరు పాపం చేస్తారో వారే మరణించాలి. ఎవరు పాపం చేస్తారో వారే మరణించాలి. ఒకటి ఇక్కడ వచ్చిన కాకుండా రోమపత్రిక 5:12 ఏ వచనం బట్టి చెప్పొచ్చండి? ఇంకా రోమపత్రిక 2 కొరింథీయుల పాపం చేసిన వాడే మరణించును, మరణం నొందును అనే మాటకి నాకు వచనాలు కావాలండి. అదే మేము పోయిన వారం ఇచ్చిన వరకు ఎవరు రాయలేదా? పాపంలో జీతం కాదండి నేను అడిగింది. పాపం చేసిన వాడే మరణం నొందును. నేను పాపం చేసి నేనే చేస్తాను, నా పాపం నాకే, నా కొడుకు రాదు. అది కావాలి, ఆ వచనాలు కావాలి. ద్వితోపదేశకాండము మనం చెప్పుకున్నామండి. 24:16 ద్వితీయోపదేశకాండము 24:16 కుమారుల దోషం బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషం బట్టి కుమారులు మరణశిక్ష విధింపకూడదు. ఎవడి పాప నిమిత్తం వాడే మరణశిక్ష నొందును. అంటే ఈ వచనం రాసుకోండి. ఎవరి పాపాన్ని బట్టి వాడే ఏమవ్వాలండి? మరణశిక్ష నొందాలి. అది దేవుని యొక్క నియమం అండి. 2వ రాజుల గ్రంథము
14వ అధ్యాయము 4-6 వచనం ఒకసారి చూద్దాం. 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం ఒకసారి. ఐదవ వచనంలో అంటే అమధ్య రాజు అయిన తర్వాత జరుగుతున్న స్టోరీ ఏంటంటే, యోవాషు కుమారుడు అమధ్య రాజు అయ్యాడు. అతనికి 29 సంవత్సరాలు. 5వ వచనం ఒకసారి చదువుదామని. రాజ్యమందు తాను స్థాపించబడిన తర్వాత రాజుకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతం చేయించును. అయితే కుమారుని దోషం బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషం బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష నొందును అని మోషే రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతను హతం చేయలేదు. ఆ మధ్య ఏం చేయలేదంటే అండి, పిల్లల్ని హతం చేయలేదంటే అండి. ఏ నియమాన్ని బట్టి హతం చేయలేదు, పిల్లల్ని చంపలేదు? మోషే రాయించినటువంటి ధర్మశాస్త్రం ఉన్న మాటని జ్ఞాపకం చేసుకొని అది పాటించాడండి. అది కూడా రాసుకోండి. 5-6 వచనాలు. 5-6 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథంలో కూడా ప్రవక్తల గ్రంథాల్లో మనం 18వ అధ్యాయం చదువుతున్నప్పుడు 20వ వచనంలో కూడా పాపం చేయబడే మరణ నొందును చాలండి. అంటే ఈ మాటలన్నిటిని బట్టి ఎవరు పాపం చేస్తారో వారే మరణిస్తారండి. అంటే ఆదాం వల్ల ఈ లోకంలో పాపం వచ్చింది. పాపం యొక్క ప్రతిఫలం ఏంటంటే మరణం. అంటే భౌతిక ఆత్మ సంబంధంగా మరణిస్తున్నాడు. అదే సందర్భంలో దేవుడు ఏ మరణాన్ని గురించి కూడా ప్రస్తావించాడండి. పాపం చేసే సందర్భంలోనే భౌతికమైన మరణాన్ని గురించి కూడా, నువ్వు మన్నే కాబట్టి తిరిగి మట్టి చేత అనే విషయం చెప్పాడు. ఇది 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు. అంటే పాపం వల్ల ఆత్మ సంబంధంగా చనిపోతున్నాడు మనుషులు. శారీరక మరణం కూడా భూమి మీదకి ప్రవేశించిందండి. అంతకుముందు శారీరక మరణం గురించి ప్రస్తావన లేదు. ఉందండి, ఫలం తినటం వల్లే కదా శారీరక మరణం గురించి ప్రస్తావించింది. అక్కడ ఆజ్ఞ అతిక్రమించడం వల్లే కదా. ఇప్పుడు ఆదాం వల్లే ఇప్పుడు నేను కూడా ఆజ్ఞ అతిక్రమిస్తే, అవిధేయత చూపిస్తే, అప్పుడు నేను కూడా ఏమవుతానండి? పాపులు అవుతున్నానండి. ఆ పాపం వల్ల నేను కూడా ఏమవుతున్నాను? ఆత్మీయంగా చనిపోతున్నానండి. అది ఈ వచనంలో ఉన్నటువంటి 12వ వచనంలో ఉన్నటువంటి భావన మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా మీరు కంగారు ఏమొద్దు. 1-10 సార్లు చదివితే ఖచ్చితంగా నిమ్మలంగా అర్థమైందండి. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. లోకం ఎలా ప్రవేశించిన అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. అంటే పౌలు యొక్క వాదన ఆదాం చేసిన పాపం మనుషులందుకు వచ్చిందని చెప్పట్లేదు, కానీ ఆదాం చేసినట్టే మనం కూడా పాపం చేయటం వల్ల మరణం అందరికీ ఏమైంది? వంశపారంపర్యంగా వచ్చిందా? కాదండి. ఆదాం అంటే పాపం మనం చేస్తే, ఆదాం వల్ల అవిధేయత చూపిస్తే మనకు కూడా పాపం మరణం వచ్చింది. ఇప్పుడు 13వ వచనంలో ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం లోకంలో ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. అంటే పౌలు యొక్క ఈ మాటలు కొంచెం అంటే ధర్మశాస్త్రం గురించి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా అనిపించింది అండి. వాస్తవానికి ధర్మశాస్త్రం ఉందా, పాపం ఉందా? పాపమే ఉందండి. ఇప్పుడు ధర్మశాస్త్రం రాకమునుపు పాపం ఉంది. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, ధర్మశాస్త్రము ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిందనుక పాపం లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. ఏంటండి ఈ మాట? ఏంటండి అంటే ఇక్కడ ఖండితమైన నియమం లేదు కాబట్టి మనుషులకి వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతున్నారు, ఎలాగైనా వాళ్ళ జీవన విధానం ఉంటుందండి. ఖండితమైన ఆజ్ఞ ఉంటే, ఖండితమైన నియమం ఉంటే, అది నియమం మీరారు కాబట్టి అది వాళ్ళకి నేరంగా పరిగణించబడితే వాళ్ళకి శిక్ష అర్హులండి. ఖండితమైన నియమం ఏముంది? అంతకుముందు నియమే లేదండి. ఆదాముకి ఇచ్చినట్టుగా ఒకవేళ నియమం మనుషులందరికీ ఏదో ఒక సందర్భంలో ఇలా అని చెప్తే అప్పుడు వాళ్ళ మీద నియమం ఉంది కాబట్టి వాళ్ళకి శిక్ష వచ్చేదండి.
నియమం లేదు కాబట్టి ఏమొచ్చింది, ఎక్కువ పాపం అనేది వాళ్ళలో అంటే పాపమే చేస్తున్నారు. ఈ నియమాన్ని మీరుతున్నప్పుడు ఇలా కాదు, నా నీతిని మనుషులు తెలుసుకొని నా ధర్మాన్ని అనుసరించి నడుచుకోవాలని దేవుడు ఒక జనాంగాన్ని ఏం చేసిరండి, ప్రత్యేకించుకున్నాడండి. వాళ్ళకి ఒక రాజ్యంగా చేసుకున్నాడండి, యాజక రూపమైన రాజ్యంగా చేసుకున్నాడండి. వారికి స్వాస్థ్యం గురించినటువంటి వాగ్దానం పితలకు అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చే క్రమంలో ఎన్నడూ నీతిని తప్పని మనుషులుగా న్యాయంగా బ్రతకడానికి దేవుడు ఒక చట్టం ఇస్తే ఆ చట్టాన్ని ఏం చేశారండి మనుషులు మీరే. అంటే ధర్మశాస్త్రం ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే, ఇందాక చెప్పాను చూడండి, ధర్మశాస్త్రం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఒకటి గల్తీ పత్రిక 3వ అధ్యాయము మీరు చదువుతున్నప్పుడు 16 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వద్దాం. 19వ వచనంలో ఉండిద్ది ఆ మాట. ధర్మశాస్త్రం ఇవ్వబట్టడానికి కారణం ఏంటంటే 16వ వచనం నుంచి మనం చదువుకుంటూ 19 దగ్గర ఆగుదాం. అబ్రహామునకును అతని సంతానమును వాగ్దానం చేయబడును. దేవుడు చాలా వాగ్దానం చేశాడు. భౌతిక సంబంధమైనవి ఉన్నాయి, ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి అబ్రహాంతో. ఆయన అనేకుల గురించి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకరి గురించి అన్నట్టు నీ సంతానమునకు అని అనెను. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. నేను చెప్పుంది ఏమనగా 430 సంవత్సరములు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానం ఎద్దగం చేయనంతగా పూర్వం మందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలంగా కలిగిన ఎడల ఇక్కడ వాగ్దాన మూలంగా కలిగింది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లే దాన్ని అనుగ్రహించెను. అయితే ధర్మశాస్త్రం 19 కదా. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమను బట్టి దానికి తర్వాత ఇవ్వబడిన అన్నాడండి. ఏమన్నా అర్థమైందా? ఈ భాగంలో ఏం చెప్తున్నాడు? ఈ భాగంలో అబ్రహాము చాలా వాగ్దానం చేశాడండి. అప్పుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం బట్టి దేవుడు సంతానం ఇచ్చాడా? ధర్మశాస్త్రం బట్టి సంతానం వచ్చిందా? వాగ్దానం బట్టి సంతానం వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే 18వ వచనంలో ఆ స్వాస్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగింది కాదు. అంటే దేవుడు అబ్రహాంకి స్వాస్థ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ స్వాస్థ్యం ధర్మశాస్త్ర మూలం కలిగిందా, వాగ్దానం బట్టి కలిగిందా? యేసుక్రీస్తు వారు వాగ్దానం బట్టి వచ్చాడు, ధర్మశాస్త్రం బట్టి వచ్చాడు? వాగ్దానం బట్టి వచ్చాడండి. ఇప్పుడు ఏమంటాడంటే పౌలు, అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లే దాన్ని అనుగ్రహించను. అంటే వాగ్దానం వల్ల అనుగ్రహించాడు తప్ప ధర్మశాస్త్రం వల్ల కాదు. మరి ధర్మశాస్త్రం ఎందుకు అంటాడండి? మరి ఇంకొక ఆయన వచ్చి, మరి ధర్మశాస్త్రం ఎందుకయ్యా? వాగ్దానం బట్టి ఈ స్వాస్థ్యం ఇస్తే, వాగ్దానం బట్టి మెస్సేయ వస్తే ధర్మశాస్త్రం ఎందుకు అంటే, ఒకటి అక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడ్డానికి కారణం ఏంటంటే, అలాగే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు, ఎవరా సంతానము? క్రీస్తు వారు వచ్చేంత వరకు అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడినో. ధర్మశాస్త్రం తర్వాత ఏమి ఇచ్చాడు అంటే అతిక్రమం బట్టి దాని తర్వాత ఇవ్వబడిన అంటాడండి. అతిక్రమం అంటే ఏం అతిక్రమించారండి మనుషులు? ఇక్కడ నుంచి మనుషులు ఏం అతిక్రమిస్తూ వచ్చారండి? అంటే ఏం అతిక్రమించారు? జనరల్గా మనం ఆలోచించి ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. అంటే ఖండితంగా ఆజ్ఞ అనేది లేదు కదా. మనుషులందరూ సృష్టించిన తర్వాత మనుషుల్లో ఆయన యొక్క పోలికని, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడండి. అంటే ఆయన జీవాన్ని పెట్టాడు మనుషుల్లో. అప్పుడు ఆ జీవం కలిగి మనుషులు బ్రతకాల్సింది పోయి జీవాన్ని ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. జీవన నియమాలను ఏం చేస్తున్నారంటే తోసిపుచ్చుతున్నారండి. ఇప్పుడు మనుషులందరూ ఎవరు పోలికండి? దేవుడి పోలికండి. ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి మనుషులు జీవం కలిగి బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. పాపం చేసేవాడు జీవంలో నుంచి ఏమవుతున్నాడండి? వేరైపోతున్నాడండి. పాపం యొక్క ప్రతిఫలం ఏంటంటే మనుషులు మరణంలోకి నడిపిస్తుంది, జీవాన్ని తృణీకరిస్తున్నారు మనుషులు. అప్పుడు దేవుని పోలికలో సృష్టించబడిన మనుషులు జీవ నియమమును అతిక్రమిస్తుంటే ఈ అతిక్రమం బట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడండి. ఏం అతిక్రమించారు? అక్కడ ఆజ్ఞ ఉంటేనే అతిక్రమించేది, చట్టం ఉంటేనే కదా అనిపించదండి. అతిక్రమం బట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడా, లేకపోతే అతిక్రమం లేకుండా ఇచ్చాడు ధర్మశాస్త్రం? 19వ వచనం అదే చెప్తున్నాడండి.
ఎవరిగా వాగ్దానం చేయబడిన ఆ సంతానం అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు అది అతిక్రమను బట్టి ఏం అతిక్రమించారు? జీవ నియమాన్ని. అంటే దేవుడు ఆయన పోలికలు మనుషులు సృష్టించుకున్నప్పుడు ఆ పోలికను ఏం చేస్తున్న మనుషులు పాపం చేసి పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఆ నియమాలను అతిక్రమిస్తున్నారు కాబట్టి ఈ నియమాలను అతిక్రమించినందుకు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడండి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడిన కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని తీసుకొచ్చే క్రమంలో ఈ ధర్మశాస్త్రం అతిక్రమం బట్టి దేవుడు ముందుగా ఇచ్చాడు. అప్పుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులు దాన్ని నియమాన్ని మీరారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? మళ్ళా వారికి కొత్త నిబంధన ఇస్తానని వాగ్దానం చేశాడు ఇర్మీయా ప్రవక్త ద్వారా. అతిక్రమం బట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అతిక్రమించారు కాబట్టి దేవుడు ఏమిచ్చాడు? వాళ్ళకి క్రొత్త నిబంధన ఇచ్చాడండి. ఈ క్రొత్త నిబంధన అతిక్రమిస్తే మరొక సరికొత్త నిబంధన ఇస్తాడా? సరికొత్త నిబంధన లేదండి, ఎక్కడ వాగ్దానం చేయలేదండి. ఇంకా నిత్యనాశనమే కొత్త నిబంధన మీరితే. నిత్యనాశనాన్ని తను ఏం చేసుకుంటున్నాడండి? అప్పగించుకుంటున్నాడండి. ఎందుకంటే ఈ క్రొత్త నిబంధన శ్రేష్టమైన నిబంధన అన్నాడండి. ఈ ధర్మశాస్త్రం లాగా రాతి పలకల మీద రాసింది కాదండి, మనసుల్లో హృదయాల్లో రాసిన నిబంధన అండి. ఇదేమో నీ సమ్మతమే లేదు. ధర్మశాస్త్రం తీసుకునే సందర్భంలో ఈ ధర్మశాస్త్రం రాయి సమ్మతమే ఉండిద్దా? 10 ఆజ్ఞలు రాయినప్పుడు రాయి ఏమన్నా ఇష్టపడిందా? దానికి ఏం తెలియదండి. 10 ఆజ్ఞలు రాయబడ్డప్పుడు రాయి ఇష్టపడితే రాశాడా రాయి మీద? కానీ క్రొత్త నిబంధన మన హృదయాల్లో మన మనసులో రాయాలి అంటే మనం ఏం చేయాలండి? మనం ఇష్టపడాలండి. నా పాపాలన్నీ దేవుడు క్షమిస్తాను అంటున్నాడు. తండ్రి, నేను ఈ రోజున నీకు కుమారుడు బ్రతకడానికి వస్తాను, నా పాపాలన్నీ క్షమిస్తున్నావా తండ్రి, నేను నీకు లోబడతానని ఇష్టపడి వచ్చేదండి. అది దేవుడు మన పాపాలన్నీ ఉపేక్షించి ఆయన మనకు తండ్రిగా ఉండి మన హృదయాల్లో మన మనసులో ఏం చేస్తున్నాడంటే ఆ ధర్మవిధులు రాస్తున్నాడు. ఆయన యేసు లాంటి వ్యక్తిత్వాన్ని, ఏ జీవాన్ని అయితే మనుషులు పోగొట్టుకున్నాడో ఆదాము దగ్గర నుంచి తిరిగి యేసు ద్వారా ఆ జీవాన్ని పొందుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడు? కొత్త నిబంధనని మన హృదయాల్లో మన మనసుల్లో లిఖిస్తున్నాడు. అది ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా. అంటే ఇవి కొంచెం మనకి నిబంధన అనే పాట చెప్పుకున్నప్పుడు ఈ విషయాలు ఆలోచన చేస్తామండి. దేవుడు రాతపూర్వకంగానైతే ఇస్తాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, క్రైస్తవులు కొత్త నిబంధన ఇచ్చాడు. కానీ మరి అంతకుముందే నిబంధన లేదా? అంతకుముందు నిబంధన ఉంది. ఏ నిబంధన అంటే జీవ నియమాలతో ఉన్న నిబంధన. అది రాతపూర్వకమైనది కాదండి. దేవుడు ఆయన పోలికలో సృష్టించుకున్నాడు కాబట్టి పాపం చేసేవాడు దేవుని పోలికలో జీవనం ఏమైపోతున్నాడు? వేరైపోతున్నాడండి. ఆ జీవ నియమాలను ఉల్లంఘించాడు కాబట్టి అతిక్రమం బట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంటే దీని తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది, దీని తర్వాత కొత్త నిబంధన వచ్చింది, దీని తర్వాత ఇంకో నిబంధన ఏమి లేదండి. అది ఆ 19వ వచనం చెప్పిన మాట. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే రోమపత్రిక వెళ్ళిపోదామండి. రోమపత్రిక వెళ్ళిపోదాం. అంటే ఖండితమైన నియమం లేదు కాబట్టి వాళ్ళ మీద ఏం ఆరోపించబడదండి? అప్పుడు నేరం ఆరోపించబడదండి. ఇప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ సంబంధమైనటువంటి నియమాల గురించి మనం ఏదన్నా ఆలోచన చేసినప్పుడు ఏదన్నా హెచ్చరిక అంటే బహిరంగ ప్రాంతాల్లో ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయకూడదు, ఈ చేయకూడదు, ఈ చేయకూడదు అని బోర్డులు పెట్టారనుకోండి, అది చేస్తే అది నేరం అయితే ఏమి లేదు, అక్కడ ఏదేం చేసుకోవచ్చు అండి. ఆ నేరం అది ఆరోపించబడిద్దా? అలాగండి. అంటే నేను పోయిన వాళ్ళకి ఉదాహరణ చెప్పాను. మన పిల్లలకి కొన్ని రూల్స్ పెడతామండి. ఎగ్జామ్స్ అప్పుడు చదువుకోవాలి, టీవీ పెట్టొద్దురా అని పెడతాం. బయటికి వెళ్ళి వచ్చేసి ఈ టీవీ పెట్టుకొని చూస్తున్నాను అనుకోండి, ఏం చేస్తామండి? కొడతామండి కోపంతో. అంటే ఇప్పుడు నియమం ఏదైనా ఖండితంగా ఉంటే అక్కడ పాపం ఆరోపణ చేస్తాను, తప్పు ఆరోపణ చేస్తాను. నియమే లేకపోతే ఇప్పుడు ధర్మశాస్త్రం రావడం వల్ల ఎక్కువ ఆరోపణకు గురవుతున్నారు మనుషులు. ధర్మశాస్త్రాన్ని ముందు ఎక్కువ ఆరోపణకు గురవుతున్నారు. ఇప్పుడు ఆదాముకు ఒక అగ్ని ఇచ్చాడండి, ఇంకొక ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. ఇప్పుడు ఏది ఎక్కువ ఆరోపణకు గురవుతుందండి? ధర్మశాస్త్రం అంతా ఒకవేళ 613 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎన్ని నియమాలు మేరటం వల్ల ఎన్ని ఆరోపణకు గురవుతున్నారండి మనుషులు? ఎక్కువ ఆరోపణకు గురవుతుందండి. అందుకే మనకి 19వ వచనం చెప్తాడండి ఆ విషయాన్ని పౌలు. 19 కాదు 20వ వచనం చెప్తాడు. వెళ్ళిపోదాం మనం. 13 అర్థమైంది కదండి.
ఇయాలనగా ధర్మశాస్త్రం వచ్చిందనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపం ఆరోపణ చేయబడుతుంది. ధర్మశాస్త్రం లేకపోతే ఒక వ్యక్తి మీద ఏం చేయబడదండి, పాపం ఆరోపణ చేయబడదు. ఇప్పుడు రోడ్డుకి ఎడమవైపు నడవాలనేది ట్రాఫిక్ రూల్స్ అండి, మనకి నియమం అది. అక్కడ రాసినా రాకపోయినా మనం ఏం చేయాలి, ధర్మంగా ఎడమవైపు నడవాలి. ఇప్పుడు పశువులు ఉన్నాయి, వాటికి ఏమైనా ఉండిద్దా నియమం? అవి ఏంటంటే నడుపుతాయండి. ఇప్పుడు అవి ఎడమవైపు వచ్చినాయి కాబట్టి పోలీసులు తీసుకెళ్ళి దాన్ని స్టేషన్లో పెడతారా? అలాగా అర్థం చేసుకోండి. నియమము ఎక్కడ వర్తించిద్దో అక్కడ పాపం ప్రభుత్వం చేస్తాయి. నియమం లేనప్పుడు అక్కడ పాపం యొక్క ప్రభుత్వం ఉండదండి. రైట్, వెళ్ళిపోదాం. 14వ వచనంలో, అయినను ఆదాము చేసిన అతిక్రమం బోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఇది కొంచెం మళ్ళీ మనల్ని అయోమయంలో నెట్టే మాట అండి. ఇది కూడా ఏమంటారు 14వ వచనంలో, అయినను అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడలేదు, అయినప్పటికీ కూడా అయినను ఆదాము చేసిన అతిక్రమం బోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలని అంటున్నాడండి. ఇప్పుడు ఏంటండి ఈ 14వ వచనంలో? ఆదాము చేసిన అతిక్రమము అంటే అతిక్రమం అన్న పాపం అన్న ఒకటే. పాపం ఆదాము చేసినటువంటి పాపం, అలాంటి పాపను బోలి పాపం చేయని వారి మీద కూడా పాపం ప్రభుత్వం చేస్తా, పాపం చేయని వారి మీద కూడా పాపం ప్రభుత్వం చేస్తా, పాపం చేయని వారి మీద కూడా ఏమంటున్నాడు, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలును. అంటే మరణం ఏలుబడి. ఆదాము వల్ల వచ్చింది ఏంటంటే సమస్య, మరణం ఏలుబడి, పాపం ఏలుబడి లేదా మరణం ఏలుబడి. ఎలాగండి ఈ వచనం మనం అర్థం చేసుకోవాలి? ప్రాయశ్చిత్తం లేదండి, మనసాక్షి దోషారోపణ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆదామును అతిక్రమణ బోలి ఏమన్నాడు ఈ వచనంలో, పాపం చేయని వారి మీద కూడా. అంటే ఇక్కడ మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి, పాపం చేయని వారంటే ఆదాము చేసినటువంటి పాపం మనం చేయకపోయినా మన మీద ఏమవుతుంది, ఏదో పాపం చేయటం వల్ల మరణం ఏలుబడి కిందకి వెళ్తున్నాం లేదా మనుషులు. ఆదాము చేసి ఆజ్ఞాతిక్రమించి తినవద్దన్న ఫలం తినడం అదే పాపం కాకపోవచ్చు అండి. నీకు పొరుగువారిని ఏది ఆశించకూడదు, కానీ నేను ఆశించాను, నా మీద ఏం ఏలుబడి చేస్తుందండి. అంటే మన స్థాయిలో మనం చేసే పాపాలు వేరు అనుకోవచ్చు అండి. ఇంకోటి, ఆదాము వల్ల వచ్చింది కాదు ఇది. ఆదాం లాంటి మనసాక్షి లేకపోతే ఆదాముకున్నటువంటి ఆదాం పాపం చేయడం వల్ల వచ్చినటువంటి మంచి చెడులు తెలివి వల్ల ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామండి, మంచికి చెడుకి తేడా తెలిసినప్పటికీ చెడు చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో మనం దేనికి దాసులం అయిపోతున్నాం, పాపానికి దాసులం అయిపోతున్నాం. పాపం వచ్చిన జీతం ఏంటండి, మరణం. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకున్నామండి, ఏంటంటే అది పాపం చేయని వారి మీద కూడా మరణం ఏలుబడి చేస్తుందంటే, ఆదాం అంటే పాపం చేయకపోయినా మన పరిధిలో ఏదో పాపం చేయటం వల్ల మన మీద కూడా మరణం ఏం చేస్తుందండి, ఏలుబడి చేస్తుందండి. అప్పుడు ఆదాం రాబోవానికి అంటే ఇక్కడ ఆదాం అనేది మోషే అనే మాటలు 2 మాటలు కనబడుతున్నాయి. ఆదాం అనేది ఏదేని తోట మొదలుకొని ధర్మశాస్త్రం వరకు పాపం చేయని వ్యక్తుల మీద కూడాను మరణం ఏం చేస్తున్నాయి. అప్పుడు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట మనం అర్థం చేసుకోవచ్చు అండి, ఆత్మ సంబంధంగా. మీకు గుర్తుండొచ్చేమో, యేసు ఈ లోకానికి వచ్చినటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, మరణ భరించే దాస్యంలోని వాడిని విడిపించడానికి యేసు ఏం చేశాడండి, మాంసయుక్తమైనటువంటి దేహాన్ని ధరించి ఈ లోకంలోకి వచ్చి మరణం యొక్క బలం కలిగిన వాడు ఎవరండి? మరణం యొక్క బలం కలిగిన వాడు అపవాది. అపవాదిని జయించడానికి యేసు ఏం చేశాడండి, ఒకసారి అది కూడా చదువుతామండి. అది ఒక్కసారి మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. అంటే ఏదైనా మొదలుకొని ధర్మశాస్త్రం వరకు ప్రతి మనుషుని మరణం ఏలుబడి చేస్తుంది. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే మరణ భయాన్ని తీసేసాడండి. మనుషుల్ని మరణం మూలు విరిచి మరణ ప్రభుత్వం లేకుండా మరణాన్ని యేసు ప్రభు ఏం చేశాడంటే బంధించి పెట్టేశాడు. ఒకసారి చదువుదాం, వచనాలు ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాడిని, ఎవరండి ఆయన? అపవాదండి. మరణం యొక్క బలం గలవాడిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును
జీవితకాలం అంతా మరణ భయం చేత దాశం లోబడ్డ వారిని అందరిని విడిపించటకును. మనుషుల యొక్క పరిస్థితి ఏంటంటే ఆదాం దగ్గర నుంచి ప్రతి మనిషి మీద మరణం యొక్క ఏలుబడి వచ్చేసింది. మరణ భయం చేత మనుషులు ఏం చేస్తున్నారండి? పాపానికి దాసులు అయిపోతున్నారండి. ఈ మరణ భయము చేత దాసం లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా మాంసయుక్తమైనటువంటి అంటే రక్త మాంసంలో పాలువాడు, అంటే మాంసయుక్తమైన దేహాన్ని ఏం చేశాడు? యేసుప్రభువారు ధరించాడండి. ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడేను. ఏలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం అని ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపమును పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుల నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చును. ఆయన శోధించబడ్డాడు, పాపం చేయలేదు. శోధింపబడుతున్న వారికి ఏం చేయగలిగిన వాడుగా ఉన్నాడు యేసుప్రభువు అంటే సహాయం చేయగలిగిన వాడిగా ఉన్నాడండి. అంటే ఈ వచనాన్ని బట్టి యేసుప్రభువు ఒకవేళ భౌతిక సంబంధంగా ఒకవేళ ఈ భూమి మీద ప్రతి మనిషి మరణ భయం చేత నేను చచ్చిపోతున్నామనే భయంతో పాపం చేసే పరిస్థితి వస్తుంటే ఆ మరణ భయం చేత దాస్యం లోబడిన వారిని యేసుప్రభువు ఏం చేయగలడండి? విడిపించగలడండి. మరణమూలను యేసుప్రభువు ఏం చేశాడండి? విడిచేసాడు. మరణం మీద యేసుప్రభువు ఏం చేశాడండి? విజయాన్ని సాధించి మరణాన్ని ఏం చేసి బంధించాడండి. క్రైస్తవుడు ఇప్పుడు మరణానికి భయపడవచ్చా? కానీ భయపడటం లేదండి. మనం అందరం భయపడతామండి. మన అందరు తెలుసండి క్రైస్తవుడికి మరణం దేవుని అనే మాట మన అందరు తెలుసండి. పాట కూడా పాడతామండి. ఏ పాటలు అంటే రాకడకు సంబంధించిన పాటలో క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటే రాకడకు సంబంధిస్తాండి. మరణించినప్పుడు కూడా మరణించిన సందర్భంలో కూడా పాటలు పాడతామండి. ఏదైనా పాట గుర్తు చేస్తారా? ఆ పరలోక సంబంధించిన పాప విముక్తుడిని అనే పాట పాడతామండి. అంటే మనం పరలోక సంబంధంలో పాప నుంచి విడుదల పొందిన వారు మరి ధైర్యంగా పాట పాడతాం. ఈరోజు చచ్చిపోతామంటే పాట ఏమో మాత్రం మన పరలోక సంబంధంలో పాడతాం. చచ్చిపోతే అక్కడికే కదా వెళ్ళేది. మరి పాపయుక్తులు అంటే పాప నుంచి విడుదల పొందిన వాడు. మన మీద పాప ప్రభుత్వం లేదు. ఇంకా మనం జీవం కలిగి బ్రతుకుతున్నాం. చచ్చిపోతే యేసుప్రభువు దగ్గరికి వెళ్తాం, లేదా దేవుని దగ్గరికి వెళ్తాం. యుగకాలు నీతి నివసించి రాజ్యం స్వీకరించుకుంటాం. ఇంకెందుకు మరి భయం? కొంచెం సిక్కేది చాలండి. చచ్చిపోతాననే భయంతో అమ్మో అయ్యో అని ఎంత మొరబెట్టుకుంటామో దేవుణ్ణి. ధైర్యంగా చచ్చిపోయిన బాధ లేదు నేను అనుకుంటామా? మన పిల్లల మనసులో కూడా ఏం పెడతామండి? చచ్చిపోతారు నాయన, అదే ఊరుకోరా ఆయన చేయగలరా అని అంటామండి. అంటే మనం బోధించేది పాడేది అంతా నమ్మకుండానే మనం ఏం చేస్తామండి? చాలా సందర్భాల్లో చేస్తామండి. అంటే యేసుప్రభువులో ఉన్నవాడికి మరణం దేవునండి. మరణాన్ని ఆయన బంధించి ఏం చేసినండి? మృతుల్లో నుంచి ఆయన తిరిగి లేచిన తర్వాత మరణాన్ని ఏం చేసినండి? అపవాదిని ఓడించాడు. మరణం యొక్క బలం కలిగిన వాడు అపవాదిని ఏం చేశాడు? జయించాడు. వాడు కోళ్ళ మీకేశాడు. మరణాన్ని యేసుప్రభువు బంధించాడు. మరణములను విరిచేసాడండి. క్రీస్తునందున్న వారికి మరణం యొక్క భయం ఉండదండి. ఇంకా ఒకవేళ ఉంటే ఆత్మ సంబంధంగా ఏదైనా పాపం ప్రవేశం చచ్చిపోతున్న భయంతో ఉండాలండి. దీన్ని భయపడండి మనుషులు. మనం క్రీస్తులోకి వస్తే రైట్ నిదాడిపోతాను, ఎక్కువ టైం అవుతుంది. ఈ వచనం ప్రకారంగా మనం చూస్తే రెండు విధాలుగా అర్థం చేసుకున్నామండి. ఒకటి ఏంటంటే ఆదాం వంటి పాపం చేయకపోయినా ఏదో సందర్భంలో మరణ భయం చేత మనం ఏం చేయబడుతున్నాం? పాపానికి దాసులు అవటం వల్ల మరణం మనల్ని కూడా ఏం చేస్తుందండి? ఏలుబడి చేస్తుంది. ఆదాం వంటి పాపం మనం చేయకపోయినా ఏదో భయం చేత మరణ భయం చేత మనం దాస్యానికి ఏమవుతున్నాం అంటే లోనైపోతున్నాం. ఇక్కడ ఆదాము రాబో వాడికి గుర్తై ఉండేను అన్నాడండి. నేను రోమపత్రిక వచ్చేసాను 14వ వచనంలో. ఆదాము రాబోవాడికి గుర్తై ఉన్నాడంటే ఎవరండి ఆయన రాబోవాడు? యేసుక్రీస్తు. మనం కొరింథీ పత్రిక మృతుల పునరుద్ధానం అనే అంశం చెప్తున్నప్పుడు కూడా యేసుప్రభుని గురించి కడపటి ఆదాం అనబడ్డాడండి యేసుప్రభు. అవును కదా? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మీరు 45 నుంచి చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఆయన కడపటి ఆదాం అనబడ్డాడండి. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం చదువుతున్నప్పుడు ఇందు విషయమై ఆదాం మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఆదాము ఎవరండి? జీవించు ప్రాణి. అప్పుడు కడపటి ఆదాము
జీవోపజేయు ఆత్మే ఆయను. అంటే యేసు ప్రభు ఆదాము గురించి మాట్లాడుతున్నప్పుడేమో ప్రాణం గురించి చెప్పాడండి. అంటే దేహ సంబంధమైన వ్యక్తి కాబట్టి, దేహానికి ప్రాణం అవసరం కాబట్టి, యేసు ప్రభు పరలోక సంబంధం కాబట్టి ఆయన గురించి ఏం ఉపయోగించాడండి? జీవింపజేయు ఆత్మ అనే పదం ఉపయోగించాడండి. ఆత్మ సంబంధం మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది. అంటే ఆత్మ సంబంధం మొదట కలగలేదు అంటే యేసు ప్రభు మొదట కలిగాడా? ఈ లోకంలో ఆదాము మొదట కలిగాడా? అదృశ్యుడైనటువంటి ప్రభు తండ్రి దగ్గర ఉన్నాడు. దేహంతో యేసు ప్రభు ఆదాము కంటే ముందు రాలే ఇక్కడికి. కాబట్టి ఆత్మసం మొదట కలగలేదు, కానీ భౌతిక సంబంధమైనది, ప్రకృతి సంబంధం అంటే దేహంతో ఉన్నటువంటి ఆదామే మొదట కలిగాడు. తర్వాత ఆత్మ సంబంధం కలిగిందని చెప్పాడు. రైట్. ఈ 47వ వచనంలో మొదటి మనుషుడు భూ సంబంధి, మట్టి నుండి పుట్టినవాడు. ఆదాము ఎలాంటి వాడు అంటండి? భూ సంబంధి, మట్టి నుంచి వచ్చిన వాడు కాబట్టి భూ సంబంధమైనటువంటి జీవితం జీవించిన వాడు. ఇప్పుడు మనము మొదటి మానవుని కాదండి పోలి నడవాల్సింది, క్రైస్తవుడైన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత రెండో కడపటి ఆదామును పోలి నడవాలండి. ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ఏమంటాడంటే ఇక్కడ 48వ వచనం 47 మొదటి మనుషుడు భూ సంబంధి మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవాడును అట్టివారే, పరలోక సంబంధం ఎట్టివాడో పరలోక సంబంధంలో అట్టివారే. మనము మట్టి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించిన ప్రకారము క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దేన్ని ధరించుకోవాలంటాడంటే పరలోక సంబంధం పోలికను కూడా ధరించమంటాడండి. మనం ఎవరి పోలికలో మార్చబడాలి? భౌతికంగా ఆదాము నుంచి దేహం వస్తే ఈ ప్రతిబింబం దేహంతో కొంతకాలం కొనసాగుతున్నాం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆదాము స్వభావంతో కొనసాగాల, క్రీస్తు యొక్క స్వభావంలో పాలివారవ్వాలి. ఆత్మ సంబంధంగా క్రీస్తు యొక్క స్వభావంలో పాలివారవ్వాలండి. అంటే మొదటి ఆదాము, కడపటి ఆదాము. కాబట్టి ఆదాము ఎవరు ప్రతిబింబంగా చెప్పాడు ఇక్కడ? రాబో అని గుర్తై ఉండని అన్నాడంటే అంటే యేసు గుర్తై ఉన్నాడు. 15వ వచనంలో అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన వల్ల మరి ఎక్కువగా దేవుడి కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించును. 15వ వచనం ఏమైనా అర్థమైందా? అనేకులు అయితే 15వ వచనం అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు అన్నాడండి. అపరాధం ఎలా వచ్చింది? ఆజ్ఞ అతిక్రమించడం వల్ల, అవిధేయతను బట్టి, ఒక వ్యక్తి యొక్క అవిధేయత వల్ల అందరూ కూడా ఏమవుతున్నారండి? అలాంటి అవిధేయతను బట్టి పోలి అనే మాట ఉపయోగించారు చూడండి. అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు అంటే వద్దు అని చేయటం వల్ల అవిధేయత వచ్చింది, పాపం ప్రవేశించిందండి. అది తేలిగ్గా జరిగిందండి. ఇది మరి కృప అంత తేలిగ్గా వచ్చిందండి? ఎంత త్యాగం జరిగిందండి కృప రావటానికి. అవిధేయత సింపుల్ అండి. వద్దు అని తినటం వల్ల వచ్చేసిందండి. వద్దు అని చేయటం వల్ల ఇప్పుడు అవిధేయత సులభంగా మనం అవిధేయులు అవుతున్నామండి. మరి కృప పొందడానికి ఎంత త్యాగం జరుగుతుందండి? ఓ ఘోరమైనటువంటి శిలువ మరణానికి అప్పగించబడినటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చండి. అది చెప్తున్నాడు ఇక్కడ 15వ వచనంలో. కృప ఎలా కలిగలేదు? అవిధేయత వల్ల. అవిధేయత వచ్చినంత ఈజీ కలిగింది కాదు కృప. అయితే అపరాధము కలిగినట్టు అంటే కృపావరము అంటే ఏంటంటే ఆ కృపావరము బహుశా మనం 6వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నప్పుడు ఏలయనగా పాపముల జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవం. ఎక్కడ ఉంచాడు ఆ నిత్య జీవాన్ని? మనుషులకి క్రీస్తులో ఉంచాడు. క్రీస్తునందనే పరిధిలోకి మనుషులను తీసుకొచ్చి ఆ పరిధిలో క్రీస్తు యొక్క అధికారంలో ప్రవర్తన దిద్దుకొని యేసు ప్రభు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించిన వారికి ఏమివ్వాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. ఆ నిత్య జీవన బహుమానం ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. ఆ క్రీస్తులో రావడానికి, క్రీస్తు యొక్క అధికారాన్ని భూమి స్థాపించడానికి ఎంత త్యాగం జరిగింది దాని వెనకాల? అవిధేయత తేలిగ్గా జరిగిందా? కృపా వరం తేలిగ్గా వచ్చిందా? అవిధేయత తేలిగ్గా జరిగిందండి. అవిధేయతలాగా కృపా రాలేదు, కృపావరం రాలేదనే విషయం చెప్తున్నాడు 15వ వచనంలో. కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అవిధేయత వలన అనేకులు చనిపోయిన ఎల్లా, అంటే ఆదాము యొక్క అవిధేయతను బట్టి అనేకులు ఈ లోకంలో చనిపోతూ వస్తుంటే చనిపోయిన ఎల్లా మరి ఎక్కువగా దేవుడు కృపయు
యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానము, అది ఎలాగ అనుగ్రహించబడిందంటే అండి, కృప దానంగా అనుగ్రహించబడిందండి. ఇప్పుడు అవిధేయత ఏమో వద్దు అని చేస్తే వచ్చిందండి. ఇప్పుడు అలాగా ప్రతి మనిషి అవిధేయత చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనం ఏమన్నా దానం పొందడానికి ఏమన్నా చేసామండి? ఇక్కడ ఏం చేసామండి? మనం దేవుని యొక్క ఆ కృపను దానంగా పొందుకోవటానికి, క్రీస్తునందున ఆశీర్వాదం మనం పొందుకోవటానికి ఏం చేసామండి? ఇక్కడ ఏమి చేయకుండానే దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా అవి కృపని దానంగా ఇచ్చేసాడండి, ఉచితంగా ఇచ్చేసాడండి. అది చెప్పాడండి ఇక్కడ. అంటే ఏమీ చేయకుండానే దానంగా ఇచ్చాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి 15వ వచనంలో. అప్పుడు 16వ వచనం అన్న మాట ఏంటంటే, మరియు పాపం చేసిన యొకని వలన శిక్షావిధి కలిగినట్టు, అంటే ఆదాం వల్ల పాపం వచ్చింది, పాపం వల్ల అవిధేయతను బట్టి దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చి శిక్ష విధించాడు కదా. ఆదాం నుంచి వచ్చిన మాట ముందు చెప్పాడు. మరియు పాపం చేసిన ఒకని వల్ల శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. దానం అలా వచ్చిందా? దాని వెనకాల చాలా త్యాగం ఉందండి. పై వచనానికే ఇంకొంచెం ఎడిషనల్గా చెప్పాడు. శిక్ష, తీర్పు గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అనగా తీర్పు ఒక అపరాధ మూలంగా వచ్చింది, శిక్షా విధి కారణమైన కృపావరం అయితే అనేకమైన అపరాధం మూలంగా వచ్చింది, మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డ కారణమైన. ఈ కృప ఏం చేసిందంటే అండి, కృప వెనకాల మనుషులు నీతిమంతులుగా తీర్చడానికి కారణం ఏంటంటే అండి, అవిధేయతను బట్టి అనేకులు చనిపోతున్నారు. కృప ద్వారా అనేకులను ఏం చేస్తున్నాడు? దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడండి. కృప, అవిధేయత, ఈ రెండింటిని మనసులో పెట్టుకోండి. అవిధేయతను బట్టి ఏమో మరణం వచ్చేసింది. ఇక్కడ యేసు ప్రభువు యొక్క బలియాగం ద్వారా ఎక్కడన్నాడండి? పౌలు యొక్క లాజిక్ 16వ వచనం ఒకసారి చదివితే, మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలుగలేదు. అనగా తీర్పు ఒక అపరాధ మూలంగా వచ్చింది, శిక్షావిధి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చింది, మనుషుల్ని నీతిమంతులుగా తీర్చుటకు కారణమైన. ఈ కృపావరం ఏం చేస్తుందంటే అనేకమైనటువంటి అపరాధ మూలంగా, అంటే మనుషులందరూ అపరాధంలో పడిపోతుంటే దేవుడు కృప చూపించి ఏం చేస్తాడు? మనుషులకి నీతిమంతులకు ఇస్తున్నాడు అండి. దాని వెనకాల ఉన్నటువంటి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించి కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు ద్వారానే మనుషులు ఏం చేయబడుతున్నారండి? నీతిమంతులకు తీర్చబడతాడండి. 17వ వచనంలో మరణము ఒక అపరాధ మూలంగా వచ్చింది, ఆ ఒకటి ద్వారానే ఏలిని ఎడల, పాపముల జీతం మరణమైతే అపరాధ మూలం వచ్చింది, ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల కృపాబాహుల్యం గురించి మాట్లాడుతున్నాడు. కృపను గురించి ఏమంటున్నాడంటే, కృపాబాహుల్యమును నీతి దానమును పొందిన వారు నిత్యజీవము గలవారే, మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారా ఏలుదురు. 17వ వచనంలో మరణమేమో ఒకని ద్వారా సంభవించినప్పుడు, ఆ ఒకని ద్వారా మరణం ఏలుబడి చేస్తూ ఉంటే, ఈ కృపా బాహుల్యం ఏం చేస్తుందంటే నీతి దానము పొందిన వారు జీవము కలిగిన వారే, అంటే నీతి మొదలు తీర్చబడటం గురించి, నీతి దానంగా పొందటం గురించి, కృపగా పొందితే వాళ్ళు అంటండి ఎవరి ద్వారా ఏలుబడి చేస్తారంటే అండి, మరి నిశ్చయంగా యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును ఒకరి ద్వారా ఏలుదురు. అంటే యేసు ప్రభు ద్వారా ఈ జీవంలోకి వచ్చిన వారు ఏం చేయబడతారు? వాస్తవానికి మనలో జీవంలోకి వచ్చాం. ఎవరు ఏలుబడి కిందకు వచ్చామండి? మనం యేసు ప్రభు యొక్క ఏలుబడి కిందకు వచ్చాం. ఇప్పుడు యేసు ప్రభు ఏలుబడిలో బ్రతుకుతున్న మనుషులు వేటిని ఆళ్తారండి? యేసు ప్రభు యొక్క ఏలుబడిలో ఉన్నటువంటి మనుషులు వేటిని ఆళ్తారు? ఈ వచనం ప్రకారంగా పాపాన్ని ఆళ్తారు, మరణాన్ని ఏళ్తారు. అంటే పాపం ప్రభుత్వం ఉంటుంది. క్రీస్తు యొక్క అధికారం కింద ఉన్నప్పుడు మనం ఇష్టపడితే తప్ప పాపం మన మీద ఏం చేయదండి, పెత్తనం చేయదండి. మనం రోమపత్రికలో ఎప్పుడో మాట క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నప్పుడు, క్రీస్తునందున్న స్థితిలో క్రీస్తు యొక్క అధికారానికి లోబడి మన ప్రవర్తన దిద్దుబాటు కలిగి జీవిస్తూ ఉంటే ఏ శిక్షా విధి ఉండదండి. ఎందుకంటే పాపానికి చోటు ఇవ్వం కాబట్టి, మరణం అక్కడ ప్రభుత్వం ఉండదు కాబట్టి ఏ శిక్షా విధి ఉండదండి. ఈ వచనం కూడా ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు అనే మాట. ఏం వెళ్తారు క్రీస్తులోకి వస్తే? జీవం కలిగిన వారు
మరణం మీద ప్రభుత్వం చేస్తారు, పాపం మీద మరణం మీద ప్రభుత్వం చేస్తారు. ఒకటి క్రీస్తులో ఉన్న వ్యక్తి అపవాదిని ఏం చేయగలడండి? క్రీస్తులో ఉన్న వ్యక్తి ఏ అధికారం ఇచ్చాడండి అపవాది మీద క్రైస్తవుడికి? రోమపత్రిక మనం 16:17 దేవుడు అంటే శీఘ్రముగా సాతాన్ని మన పాదం కింద చెత్త కుదుక్కుననే మాట చెప్పాడు. అంటే పాదాల కింద చెత్త దొక్కటం అనేది రాజ్యరికంలో ఓడిన వాడిని ఏం చేస్తారండి? ఓడిపోయిన వ్యక్తిని ఏం చేస్తారండి? కింద పెట్టి ఆడి మీద కాలు పెట్టేసేసి నిన్ను జయించాను, నీ సామ్రాజ్యం అంతా నాది, నువ్వు నా చేతుల కింద ఉన్నావు అని అతని మీద విజయాన్ని సంకేతంగా చెప్పే మాట అండి. అంటే క్రైస్తవుడు కూడా సాతానిక అధికారం నుంచి క్రీస్తులోకి వస్తే క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడిలో బ్రతుకుతున్నప్పుడు సాతానిక స్థానం ఏంటంటే మన జీవితంలో పాదాల కింద పెట్టాడండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అదండి. అప్పుడు 17వ వచనంలో లేదా 18వ వచనంలో కాబట్టి తీర్పు ఒకరి అపరాధం మూలంలో వచ్చింది, మనుషులకు అందరికీ కలిగిన లేకపోతే మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమయ్యానో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమయ్యాను. అంటే ఒక వ్యక్తి అంటే ఆదాం యొక్క అపరాధం మనుషుల మీదకి ఏం తెచ్చింది? తీర్పు, శిక్ష తెచ్చిందండి. మరి ఒక నీతిమంతుడి యొక్క పుణ్యకార్యం అంటున్నాడు. ఏ పుణ్యకార్యం అండి? అంటే ఒక పుణ్యకార్యం అన్నాడు ఇక్కడ. ఏ పుణ్యకార్యము? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని పుణ్యకార్యం అన్నాడండి. ఆ శిలువ మరణం వల్ల ఏం కలిగింది? కృపాదానము, అంటే కృపను దానంగా ఇచ్చాడు. మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన, అంటే దేవుని యొక్క నీతి వాళ్ళకి ఏం చేశాడు? యేసు ప్రభు యొక్క బలియాగం ద్వారా అనుగ్రహించాడు. అంటే ఇది ఆదాం దగ్గర నుంచి ఏమొచ్చిందో, యేసు ప్రభు ద్వారా ఏం కలిగిందో రెండింటిని 18వ వచనంలో చెప్తున్నాడు. అప్పుడు 19వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు అండి. ఏలే అనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడుతురో అలాగే ఒకని విధేయత వల్ల అనేక నీతిమంతులుగా చేయబడుతురు. ఎవరు ఆ విధేయత చూపించిన వ్యక్తి అంటే ఆదాము యొక్క తత్వం మనలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామండి? అనేకులు అవిధేయత చూపిస్తూనే వస్తున్నాం. ఎక్కువ సందర్భాలు విధేయత కలిగే ఉండటం కంటే కూడా అవిధేయత చూపిస్తున్నామండి. మరి లోకం నుంచి ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం, యేసుప్రభు యొక్క అధికారం కిందకి వచ్చాం. ఇప్పుడు యేసుప్రభు ద్వారా మనకేం కలుగుతుంది? యేసుప్రభు ఏం పరిచయం చేశాడు? మనకి విధేయతను పరిచయం చేశాడు. ఇప్పుడు యేసుప్రభులో ఉంటే మనం ఏం చూపించాలంటే విధేయత చూపించాలండి. ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. యేసుప్రభు యొక్క విధేయతను బట్టి అనేకులు ఏం చేయబడుతున్నారు? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును. అంటే ఇది కొంచెం ధర్మశాస్త్రాన్ని కించపరిచే మాటలా కనపడిద్దండి. అపరాధం విస్తరించేటట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును. అంటే ధర్మశాస్త్రం అవటం వల్ల అపరాధం ఎక్కువ విస్తరిస్తుందా? ఏంటంటే పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటండి? ఎక్కువ ఇందా చెప్పాను కదండి, ఎక్కువ తెలుస్తుందండి. ఇప్పుడు ఆదాముకి ఇచ్చింది ఒకటే, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? 613 ఆజ్ఞలు ఉన్నాయండి. ఆదాము ఎక్కువ పాపం చేసినట్ల, ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తి ఎక్కువ పాపం చేసినట్ల. ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తి నువ్వు ఈ తప్పు చేసావు ఎన్ని ఆరోపణలు చేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చింది మేలు కొరకు ఇచ్చాడు, కీడు కొరకు ఇచ్చాడు దేవుడు? ఏ మేలు కొరకు ఇచ్చాడు? పాపం అంటే ఏంటో తెలియపరిచి ఈ తప్పు చేసి శిక్ష వస్తుంది కాబట్టి నేను ఆ తప్పు చేయకూడదని దేవుడు కంట్రోల్ చేయడానికి ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? అది బలహీనంగా చేసుకున్నాడు. ధర్మశాస్త్రము నీతి కలిగిందే, ఆజ్ఞలు కూడా పవిత్రమైనవే. కానీ వీళ్ళు ఏం చేశారు? నీతిని తప్పి వక్రీకరించారండి. ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను అన్నారండి. ఇప్పుడు ఎవడైనా పన్ను ఓడగొట్టే అనుకోండి, కన్ను పోగొట్టే అనుకోండి. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు కన్ను పోగొడితే ఆయన మీద కక్షతో ఒకవేళ కన్నుకి ఏదైనా నష్టం చేస్తే నీ కన్ను కూడా పెరిగివేయబడుతుంది, నీ కన్ను కూడా పోగొట్టుకుంటావు. ఎందుకు ఆ పని చేయటం? వద్దు, నువ్వు అలాంటివి చేయగాక. అలాంటి తప్పుడు ఆలోచన నీ సహోదరి మీద, నీ పొరుగు వారి మీద వద్దు. ఎందుకంటే నీ కన్ను తీసేస్తే అతని మీద కోపంతో నీ కన్ను కూడా పోయిద్దిగా. పాపం చేయకుండా నువ్వు ఆజ్ఞ ఏం చేయాలండి? అది జాగ్రత్త చేసుకోవడానికి ఇచ్చేయండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? బలహీనం చేసుకున్నారు. ఎందుకంటే నా కన్ను పోయింది కాబట్టి వాడి కన్ను పోవాలి అంతే. అంటే ఇప్పుడు ప్రతీకారేచ్ఛ పెరుగుతుందండి, అంతేనండి. ఇలాగ ధర్మశాస్త్రం ఉన్నట్టు నీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడేమో కంట్రోల్ చేయడానికి ఇస్తే చేసిన దాన్ని ప్రతీకారంతో రేగిపోయి
వాడు నాకు ఇది చేశాడు కాబట్టి నేను వాడికి ఇది చేయాలి మళ్ళీ, ఇదండి తంతు. అంటే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏందండి పాపం చేయడానికి ఎక్కువ ధర్మశాస్త్రం? అది ఇక్కడ చెప్పినటువంటి మాట 19వ వచనంలో లేకపోతే 20వ వచనంలో, మరియు అపరాధం విస్తరించిన ధర్మశాస్త్రము ప్రవేశించిన ఆయనను పాపము మరణంను ఆధారం చేసుకుని ఎలాగేనో అలాగనే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించును. అంటే ఇప్పుడు ఆదాం వల్ల అవిధేయత వచ్చింది, పాపం ప్రవేశించింది కాబట్టి పాపం విస్తరిస్తున్న కొద్దీ దేవుని యొక్క కృప కూడా ఏమవుతుందంటే అండి విస్తరిస్తుంది. ఇప్పుడు చిన్న ప్రశ్న వేసి ముగిద్దాం. అప్పుడు ఇక్కడ ఈ మాటలో కృప ఎక్కువ విస్తరించాలంటే మనుషులు ఏం చేయాలండి? ఏమండి కృప ఎక్కువ విస్తరించాలంటే ఇక్కడ ఈ వచనంలో ఏమంటాడు? ప్రభుని యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించును అన్నాడండి. అంటే పాపం ఒకవేళ ఈ సైజు అనుకోండి, ఈ సైజులో కృప కూడా ఏమవుతుందంట అండి ఎక్కువ విస్తరిస్తుందంట అండి. ఇప్పుడు దీన్ని బట్టి మన మీద ఎక్కువ కృప ఉండాలంటే ఏం చేయాలండి? అది కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారండి. అంటే ఇప్పుడు అదే ఆర్గ్యుమెంట్ పౌలు 6వ అధ్యాయంలో కూడా, అలాగైతే ఏమందము కృప విస్తరింపవలనే పాపమందు నిలిచి ఉందమా? ఇప్పుడు ఆయనే ప్రశ్న వేస్తాడు, ఆయనే సమాధానం చెప్తాడండి. ఇప్పుడు కృప ఉంది కదా అండి, అవకాశం ఉంది కదా అండి, మనం ఏదైనా చేయొచ్చా? ప్రభు ద్వారా దేవుడు కృప చూపిస్తున్నాడండి, మనం ఏదైనా చేయడానికి అధికారం ఉందా? అధికారం లేదండి. అంటే ఇప్పుడు దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి ఆ పాపలు కొనసాగలని కాకుండా అలాంటి పాపం చేయకుండా ఆ పాపం చేసేవాడి విషయంలో అయ్యా దేవుడు ఇలాంటి కృప చూపిస్తున్నాడు, మనం మారడానికే, మనం ఇది నీతిమంతులమని కాదు అని ఇతరులను బలపరచడానికి బలహీనని దేవుడు నీ పట్ల మన పట్ల అతని పట్ల ఏం చేస్తున్నాడండి? కృప చూపిస్తున్నాడండి. కొంతమంది కృపతో ఆడుకుంటారండి, కొంతమంది కృపను తృణీకరిస్తారండి, కొంతమంది కృపను వినియోగించుకునే వాళ్ళు అంటారండి. అసలు కృపను గురించి ఆలోచించిన వాడు కొంతమంది అండి. ఇలా చాలా రకాల మనుషులు ఉంటారండి. అంటే ఇక్కడ పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే పాపం ఎక్కడ ఎక్కువ విస్తరిస్తుందో అక్కడ దేవుడి కృప విస్తరిస్తుంది. కాబట్టి పాపం ఎక్కువ చేస్తే ఎక్కువ కృప ఉండిద్దని మనం పాపం చేయకూడదు. పాపం జీవితం విషయంలో క్రైస్తవుడు ఏమయ్యాడే? చచ్చిపోయాడు. కాబట్టి బ్రతికున్న మనము పాపం చేయటానికి కాదు, ప్రభుతో పాటు చనిపోయిన మనము ప్రభుత్వం చేయడానికి మళ్ళీ పాపానికి ఏం చేయకూడదు? మనము అధికారం ఇవ్వకూడదు. అది 6వ అధ్యాయం చెప్పాడండి. పాపం నుంచి మనం విడుదల పొందే అనే విషయాన్ని 6వ అధ్యాయం చెప్పాడు. నేను ఇప్పుడు ముగిస్తాను. ఇంకో చిన్న ప్రశ్న, సోదరులు చెప్పండి, ఆదాం దగ్గర నుంచి మనకి ఏం వచ్చిందండి? ఏమొచ్చిందండి? అవన్నీ రాసుకున్నాం, అక్కడ ఉన్నాయి కాకుండా లేని చెప్పండి. ఆదాం దగ్గర నుంచి మనకి ఏం వచ్చిందో? అంతేనండి, మంచి చెడు తెలివిచ్చే జ్ఞానం వచ్చిందండి. ఆదాం దగ్గర నుంచే ఇది 1 by 1 ప్రతి మనుషులకి మంచి చెడు జ్ఞానం వస్తుందండి. పాపం, అవిధేయత, లేకపోతే శిక్ష, ఇవన్నీ మనం రాసుకునే విషయం ఏంటంటే అక్కడ ఆదాం దగ్గర నుంచి మనకు వచ్చింది ఏంటంటే మంచి చెడు తెలివి వచ్చిందండి. ఇప్పుడు మనందరిలో వయసు వచ్చిన తర్వాత మంచికి చెడుకి తేడా తెలుస్తుంది. మంచికి చెడుకి తేడా తెలిసిన చూడ ఇది చెడుని తెలిసిన చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే చెడు చేస్తున్నామండి. కారణం ఏంటంటే మనం బలహీనము అని అనుకుంటాం ఒకటి. రెండోది దేవుని యొక్క నియమాలకు సంపూర్ణంగా ఏం చేయలేకపోతున్నాం, విధేయత చూపించలేకపోతున్నామండి. ఎక్కువ అవిధేయతేనండి. ఇది తప్పు అని తెలిసినా సరే ఏముందని ఏం చేస్తాం, తేలిగ్గా తీసుకుంటామండి. ఇప్పుడు ఆరాధన మానవద్దనే వ్యక్తి మానుతున్న వ్యక్తి తెలియదండి ఆరాధన మానకూడదు అని, తిరిగి మానేస్తారా? తెలుసండి. ఎందుకు మరి మానేస్తున్నారు అంటే దైవ నియమాలకి ఇష్టపూర్వకంగా లోబడే మనస్తత్వం రాలేదండి. జయముగల దేవుడు నాకు ఇలాంటి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, లోకలు అనేకులు లేదు ఈ భాగ్యం, ఆయన ఆరాధించుకునే భాగ్యం ఎవడికుంది? దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు నాకని లేని వారితో కంపేర్ చేసుకొని ఇతను దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను గుర్తెరిగి
మహోన్నతుని దేవుని, జీవముగల దేవుని కృపతాభావంతో నేను దేవుడిని ఆరాధించాలి అని సిద్ధ మనసు కలిగిన హృదయాలతో వేగిరి పడితే ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలండి. బలవంతంతో వచ్చేది కాదండి. అది ఇష్టపూర్వకం చేసే ఆరాధన కాదండి. బలవంతంగా రావాలి కాబట్టి రావటం, మొక్కుబడిగా రావటం, ఈరోజు వెళ్ళకపోతే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమని రావటం. అది జీవంలో ఎదుగుతున్న వ్యక్తికి దైవ నియమాలు పాటించే విషయంలో ఆ తీవ్రత ఉండిద్దండి. జీవంలో ఎదగని వ్యక్తికి ఆ తీవ్రత ఏమీ ఉండదండి. అంటే జీవం అంటే దేవుని యొక్క స్వభావం. యేసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటంటే జీవాన్ని ఇచ్చాడండి. ఇప్పుడే మరణంలో ఉన్నాం, ఆదాం దగ్గర నుంచి మనకు మరణం వచ్చింది. యేసు ద్వారా దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? నీతి పొందుకు తీర్చి జీవాన్ని ఇచ్చాడండి. జీవ ప్రదాత అండి యేసు వారు. ఆ జీవం కలిగి బ్రతికే విషయంలో దైవ నియమాలను మనం ఇష్టపూర్వకంగా మనం పాటిస్తే మనం ఎదుగుతున్నట్టు అండి. ఆచారబద్ధంగాను మొక్కుబడిగాను ఎవరు ఏదనుకుంటారని మనం చేస్తే మాత్రం మనలో జీవం పెరగట్లేదండి. మీ అందరికీ వందనాలు. ఈ అధ్యాయాన్ని మనం ఏ మార్చేది గుర్తుపెట్టుకుందామండి? కలిగిన ఆశీర్వాదాలు. ఆదాం నుంచి ఏమొచ్చినాయో క్రీస్తు ద్వారా ఏమొచ్చినాయో రెండో భాగంలో మనం చూసాం. అప్పుడు పాపం నుంచి విడుదలనే విషయం చెప్తాడండి 6వ అధ్యాయంలో. అంటే అది క్రైస్తవులుగా మనం క్రీస్తుతో పాటు చనిపోయినట్లయితే, క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డట్లయితే, క్రీస్తుతో పాటు మనం నూతన జీవం పొందిన వారికి ఆయనతో పాటు లేపబడ్డట్టయితే పాపం మన మీద ఏం చేయకూడదు, ఇంకా ప్రభుత్వం చేయకూడదండి. ఆ విషయాన్ని మనం వచ్చే వారం చూద్దాం. ఇప్పటి వరకు మనం రోమపత్రికలోని 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం